మహా ఛానల్ మీద దాడి జరిగింది అంటున్నారు. దీన్ని 90% మంది ఖండించరు, 10% మంది మాత్రమే ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దీనికి ముందే సాక్షి న్యూస్ కార్యాలయాల మీద దాడి జరిగింది. అప్పుడు ఇతగాడు ఇదే బ్లేజర్ వేసేసుకొని కులుకుతూ ఒకంత మురిసిపోతూ మాట్లాడిన మాటలు అందరూ విన్నారు కదా. అంటే తన దాకా వస్తే కానీ తలనొప్పి అయినా సరే తెలియదు అన్నట్టుగా ఈయన బిహేవియర్. థంబ్నెయిల్స్ చూసిన తర్వాత ఎవరికైనా సరే, నేను కొన్ని రోజుల నుంచి కొంతమంది కామెంట్లు కానీ కొంతమంది మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు నాకు చెప్పు తీసుకుని కొడతారా అనాలనిపిస్తుంది. కానీ సంస్కారం, బిడియం ఇవన్నీ ఇలా చెప్పకుండా అడ్డుకుంటుంది. మరి తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కాదు కదా, ఏమన్నా సరే నోరు మూసేసుకొని ఎక్కడ బొక్కలోకలు వేస్తారో అని చెప్పేసి భయపడటానికి ఇక్కడ బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళకు పెద్ద అండాదండ ఉంది ఉద్యమం అని. ఏమన్నా అంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వాళ్ళని అవమానిస్తున్నారా అని అదొకటి కవర్ చేసేస్తుంది. బహుశా మరి ఈ ఛానల్ ఎండి అదే కోరుకున్నాడా, ఈ దాడి జరగాలని కోరుకున్నాడా? ఎందుకంటే జరగగానే ఎవరెవరైతే ముందుకు వచ్చారో ఖండిస్తూ ఆ పేర్లు అవన్నీ చూసినప్పుడు ఎస్ ఈ ఎఫెక్ట్ నేను కోరుకున్నదే అన్నట్టు. లేకపోతే ట్రాఫిక్ ఇక్కడ హెవీ రష్ ఏరియా, అలాంటి థంబ్నెయిల్ పెడితే ఎవరికైనా కాకుండా ఉంటుంది. అలానే కన్నడాన్ని దాడి చేయడాన్ని మనం సమర్థిద్దామా? రేపు పొద్దున వాళ్ళకైంది, రేపు మనకే అవ్వచ్చు. అయితే ఈ మీద అంతకుముందు మీ మీద ఎవరైనా దాడి చేస్తే నాకు చెప్పండి, నేను వస్తాను మీకోసం అన్నాడు. ఇప్పుడు మీకోసం ఎవరు వస్తున్నారు? ఆయన ఏదో పెద్ద ప్రశ్న ఇస్తున్నాడు కదా, ఏది మౌన అంగీకారమా అని అడిగా నేను తప్ప అని. మరి మిగిలిన తమ్ముళ్ళ గురించి కూడా అడగాలి కదా. మినిమం సెన్స్ ఉన్న వాళ్ళు ఎవడైనా అసలు అలాంటివి పెడతారు. సరే వీళ్ళైనా ఎందుకు దాడికి దిగాలి, వీళ్ళైనా ఛానల్ జోలికి ఎందుకు వెళ్ళాలి? అదొక బూత్ ఛానల్. ఎలాంటి డిస్కషన్లు పెట్టారో చూసాం కదా 2-3 నెలల నుంచి. చీపు యూట్యూబర్లు పెట్టుకునే తమ్ముళ్ళు పెట్టుకునే వాటితో వాడు ఏదో పెట్టుకున్నాడు చిచ్చి అని వదిలేసేయాలి. కానీ దాడికి పోవటం ఏంటి అంటే ఆయన పర్పస్ కొద్దిగా సర్వైవ్ అయినట్టేగా. ఏదో రకంగా ప్రముఖ ఛానల్ అని అందరి చేత అనిపించుకోవాలి. అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే ఇతని గాడి పేరు ఉచ్చారించను కూడా ఉచ్చారించడు. అతని రేంజ్ అది. ఇప్పుడు ఎక్కడెక్కడ డాష్ పురాణాలు సాగుతున్నాయి అవి పట్టుకొని ఆరోపణలు చేస్తూ వాటి మీద నెలల తరబడి డిస్కషన్ నడిపించిన ఛానళ్ళు అంతకు మించి ఏం పెడతారు వాళ్ళు థంబ్నెయిల్? ఇది ఒక కోణం. అందుకని ఆ చీపు ఛానళ్ళ జోలికి పోకుండా ఉండటమే ఉత్తమం, ఏ పార్టీ అయినా సరే. సరే ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళారు, దాడి చేశారంటే అది బీఆర్ఎస్ గూండాలు అట. అంటే పార్టీల తరఫున గూండాల కమిటీలు కూడా ఉన్నాయి ఆ పెట్టడం. రేపొద్దున సరే ఆ థంబ్నెయిల్ నొప్పి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎవడైనా పెట్టాడు అనుకోండి, ఏది పలానా ఛానల్ ఎండీ గాడు వారిపోయాడు, ప్యాంటు తడుపుకున్నాడు అని పెడితే ఎలా ఉంటుంది థంబ్నెయిల్? వాటిని కూడా తీసుకొచ్చి పెడతాడు కదా, చూడండి నా మీద ఎలాంటి నీచమైనవి పెడుతున్నాడు అని. అంతే కదా. మరి మీ దాకా వస్తేనేమో నొప్పా, లేకపోతే లేదా? అందుకనే నేను చెప్తున్నా ఘంటాపదంగా 90% మంది అసలు ఈ దాడి గురించి పట్టించుకోవట్లా. సమర్థిస్తున్నారా అంటే ఖండించనైతే ఖండించట్లా 10% మంది మాత్రమే. అది కూడా ఆ ఛానల్ అంతేవాసులు, అంతరంగ మిత్రులు, దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు కదా. లేకపోతే అభూత కల్పనలు, ఆ వచ్చే రిపోర్టర్లు ఆ లైవ్లో వచ్చి మాట్లాడే మాటలు ఏం ఆధారం ఉందని పెడతారు థంబ్నెయిల్. ఇప్పుడు మనం ఉదయం ఒక వీడియో చేసాము, దాంట్లో ఎక్కడన్నా అసభ్యత ఉందా, అమర్యాద ఉందా? పోయే గోటంగాడివి నీదెవడు చూస్తాడు అంటారా? అది కూడా సేఫే కదా. మనం చెప్పాలనుకున్నది మన ఫీలింగ్ చెప్పాము. ఇలా తన్నులు తినే అఫ్కోర్స్ ఎలా చేసినా కూడా తనకి రెడీ అయ్యేవాళ్ళు ఉంటారు. ఆ బ్యాచ్ వేరుగా. ఈ యొక్క ఎపిసోడ్ చూసిన తర్వాత ఏంటంటే నాకు తెలిసి ప్రో వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ దీన్ని ఎంజాయ్ చేసుకుంటారు. సమస్య లేదు, ఎంజాయ్ చేసుకుంటారు. ఎందుకంటే మనం చేయలేని పని వాళ్ళు చేశారు కదా అనుకుంటారు. అది నిజమా కాదా మీకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. బాయ్.